వెళ్ళండి. నన్ను దాటుకుని వెళ్ళలేరు. నువ్వు బాగానే ఉన్నావా బన్నీ? ఓ పైన మొత్తం తప్పడైపోయింది. ఎక్కడ తప్పడి అయింది? అక్కడ కాదు, ఇక్కడ చుట్టబడింది. ఓకే, రోలర్ కి చుట్టబడి ఉంటే వాళ్ళు ఈ పాటికి డబ్బులు అడిగేవాళ్ళు కదా. ఐరన్ రోలర్ కి ఎందుకు సొట్టపడుతుందిరా? ఎందుకు పడదు? వీడు పెద్ద డాంకీ. బుర్రా లోపలికి వెళ్ళిపోయిందా ఏంటి? గుర్తు పెట్టుకో, మేము నీ ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకో. నువ్వు మమ్మల్ని మర్చిపోకు అన్నా. నీకు కూడా బుర్ర పోయిందా ఏంటి? అన్న వాడు కాదు, నేను. రేయ్ డాంకీ, మర్చిపోయేంతలా నేనేమి గుద్దుకోలేదు. బాగానే ఉన్నాను చూడు. తోతారం ఏమైంది? అన్న బండి పంక్చర్ అయింది సడన్ గా. నా దగ్గర స్టెఫినీ కూడా లేదు. అటువైపు ఉన్న టైర్ ని ఇటువైపుకి తీసుకునిరా. అన్న అలాగే చేస్తా. నువ్వు మంచి ఐడియా ఇచ్చావు. అన్నా అయిపోయింది. అన్నా ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఫ్రంట్ టైర్ పంచర్ అయిందిగా. బన్నీ ఫ్రంట్ టైర్ పంక్చర్ అయ్యింది. ఇప్పుడు తమ్ముడికే లేదు సొల్యూషన్. కాబట్టి టైర్ తీసుకెళ్లి పంచర్ వేయించుకోండి. ఈయన బుర్రకి తలుపులు మూసుకుంటాయి. అరే ఏంటిది? నా ఐడియా పని చేయలేదు. ఏ హనీ, చెట్టు మీద ఏం చేస్తున్నావు? క్యాంప్ ఫైర్ కోసం కొమ్ములు కట్ చేస్తున్నాను. కానీ చూడు, ఈ బస్సులు కట్ అవ్వడం లేదు. ఇటువైపు కూర్చొని కట్ చేయి. బరువు తగ్గుతుంది కదా, అప్పుడు త్వరగా కట్ అవుతుంది. తమ్ముడు, నువ్వు ఇంటెలిజెంట్వి. ఆగు హనీ. అరే ఏం చేస్తున్నావు? పెరుగులో ఉంటది వెన్నపూస, విరిగింది నా వెన్నుపూస. అర్థమయ్యిందా? డాంకీ, కూర్చున్న కొమ్మని ఇప్పుడు కట్ చేయకూడదు. ఈ ఐడియా ఇచ్చింది ఇదిగో బన్నీనే. బన్నీ ఇలాంటి పనికిమాలిన ఐడియాస్ ఇవ్వడు. అర్థమైందా? ఏం జరుగుతోంది? నా ఐడియాలన్నీ ఫెయిల్ అయిపోతున్నాయేంటి? నాగరాజు కాటు వేస్తాడు బుస్సుమని. కాటేమో గాని మొహం మీద మీరు బాగా ఊస్తున్నారు. నేను నాగరాజుని జైలు నుంచి వచ్చాను.
గుర్తుకొచ్చానా మీ అందరికీ నేనెవరనేది? నాగరాజు బుస్ అని కాటేస్తాడు. నీ వల్లే నేను జైలుకు వెళ్ళాను. మళ్ళీ వెళ్ళిపో. ఈసారి కుదరదు. ఈ నాగరాజు బుస్ అని కాటు వేస్తాడు. ఈసారి నువ్వు నన్ను తాకలేవు. తాకేవంటే ఇక జైలుకి వెళ్తావు. ఆగు బాబు ఆగు. నీకు చెప్పేది అర్థం కావడం లేదా మిత్రమా? నాతో పాటు నేను ఒక ఆర్మీనే తీసుకొని వచ్చాను. ఇలా ఉన్నారేమిటి? నీ ఒక ఐడియా ఇవ్వు. అందరికీ సమోసాలు తినిపిద్దాం. వాళ్ళ కడుపులో గడబిడ మొదలవుతుంది. అందరూ వాష్రూమ్ కి వెళ్తారు. అప్పుడు మనం తప్పించుకొని పారిపోవచ్చు. వాళ్ళు ఏమైనా బర్త్డే ఫంక్షన్ కు వచ్చారా సమోసాలు తినడానికి? ఐడియా లేకపోతే మూసుకుని కూర్చో, అర్థమైందా? నీ దగ్గర కూడా ఒక బుర్ర ఉంది కదా, ఐడియా ఇవ్వచ్చు కదా. ప్రపంచం మొత్తం దుర్మార్గులు నిండిపోయారు. అందుకు ఒకే ఒక మార్గం. ఏంటి? లెఫ్ట్ తీసుకోవాలి. ఎదురుగా ఉన్నారు రౌడీ. రన్నింగ్ కోసం ఆ బండి రెడీ, అర్థమైందా? స్పీడ్గా టెర్రర్స్ ఎక్కి పారిపోదాం. పైకి వెళ్ళండి. వాళ్ళందరూ కారులో వచ్చారు. మనం ఇక్కడి నుంచి తప్పించుకొని వాళ్ళ కారులోనే దాక్కుందాం. ఏమంటారు? గుడ్ ఐడియా. దొరికేశారు. నాగరాజు బుస్ అని కాటు వేస్తాడు. అరే బన్నీ, ఏం ఐడియా ఇచ్చావురా? అందరూ దొరికేశాం. వీడు ఉదయం నుంచి ఇలాంటి ఐడియాలే ఇస్తున్నాడు. వీడి తల సొట్ట పడినప్పటి నుంచి వీడు ఇలాంటి ఐడియాస్ ఇస్తున్నాడు. వెలిగిస్తే వెలిగే పాము బిళ్ళ అనుకున్నావా? అమెజాన్ లో తిరిగే కొండ సిలువ లాంటి వాడిని నేను. రేయ్, మాకు చివరిగా ఒకే ఒక కోరిక ఉంది. వేడి వేడిగా ఆయిల్లో చేసిన సమోసా కావాలి, అర్థమైందా? అలాగా, సరే. మీరు అడిగినవన్నీ నేను తీసుకొస్తాను. అంతవరకు ఆగండి. థ్యాంక్ యూ. కానీ అవి తినే సమోసాలు కాదు, మీకు వేరేది ఇస్తాను. చూపించండి. వెళ్ళండి. చాలా మంది ఉన్నారు. మనం ఈ గోడలు బద్దలు కొట్టుకుని వెళ్దాం. ఒరే హనీ తమ్ముడు, గోడ బద్దలు కొడితే మనకి బద్దలైపోతుంది. కొట్టండి వీళ్ళని. కాళ్ళ మీద కొట్టకూడదు, ఇది ఫౌల్. సారీ, బుర్ర మీద కొట్టచ్చా? ఇది హాకీ మ్యాచ్ కాదు, వెళ్ళి కొట్టు. వెళ్ళండి అందరూ. వెళ్ళండి.
వెళ్ళండి వాళ్ళ అంతు చూడండి. ఒరేయ్ తమ్ముడు, నువ్వు బానే ఉన్నావా? నేనిప్పుడు నార్మల్ అయిపోయాను. ఆగండి. నాగరాజు బుస్ అని కాటు వేస్తాడు. నాగరాజు, నువ్వు రాజు కాదు, నీకు పాట రాదు, నీ కాటు పని చేయదు. ఆ, మరి ఎవరు నేను? నువ్వు పనికి మాలిన వాడివి. ఆ? నీలాంటి వాడు బయట కాదు, జైల్లో ఉండాలి. బయట వాళ్ళు రండి. ఎందుకురా అలా అన్నావు? ఇప్పుడు జనం ఎక్కువైపోయారు. నీ ఐడియాలన్నీ వేస్ట్ గానే ఉన్నాయి బన్నీ. హే, ఇలా చూడు, నా తెలివి నాకు మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. ఏంటి భయపడ్డారా? ఆపు. ఏ రాజా, ఈ రోజు నీకు ఉంది బ్యాండ్ బాజా. ఆ? అందరూ రండి. సూపర్ మిత్రులారా, ఇప్పుడు రూట్ క్లియర్. వీళ్ళని తొక్కుకుంటూ మనం బయటికి వెళ్ళిపోదాం. పదండి. నాగరాజు, పోలీసులు వస్తారు, ఇక్కడే వెయిట్ చెయ్యి. థ్యాంక్ యూ బన్నీ. బన్నీ, నీ తెలివి తిరిగి రావడం వల్ల మమ్మల్ని కాపాడావు. అవును తమ్ముడు, నీకు తగిలిన దెబ్బకి నీ చిప్పు పోయిందేమో అని భయపడ్డాను. కానీ సూపర్ స్టార్ రేంజ్ లో నువ్వు కంబ్యాక్ ఇచ్చావు. మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.